హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో వర్కౌట్ అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగి సడన్ గా కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కార్డియాక్ అరెస్ట్ తో అనిల్ చౌదరి మృతి చెందారు. వర్కౌట్ తర్వాత వాష్రూమ్ కి వెళ్లి అనిల్ పడిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో వర్కౌట్ అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగి సడన్ గా కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కార్డియాక్ అరెస్ట్ తో అనిల్ చౌదరి మృతి చెందారు. వర్కౌట్ తర్వాత వాష్రూమ్ కి వెళ్లి అనిల్ పడిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో వర్కౌట్ అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగి సడన్ గా కుప్పకూలాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కార్డియాక్ అరెస్ట్ తో అనిల్ చౌదరి మృతి చెందారు. వర్కౌట్ తర్వాత వాష్రూమ్ కి వెళ్లి పడిపోయాడు అనిల్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనిల్ మృతికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా హార్ట్ అటాక్ రావడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మొత్తంగా కూడా ఏసీగో జిమ్ కు నాగండ్ల అనిల్ చౌదరి అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. రోజులాగే వ్యాయామం కోసం వెళ్ళాడు. కొద్దిసేపు వ్యాయామం చేసిన తర్వాత అనంతరం వాష్రూమ్ లోకి వెళ్ళినటువంటి అనిల్ చౌదరి అక్కడే అకస్మాత్తుగా స్పృహ కుప్పకూలినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది గమనించినటువంటి జిమ్ సిబ్బంది వెంటనే అతనికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అప్పటికే అనిల్ చౌదరి హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనతో జిమ్ లో ఉన్నవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనిల్ చౌదరి మృతి వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన పైన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో కూడా అతను వ్యాయామం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో కాసేపు వ్యాయామం చేసిన తర్వాత అక్కడి నుండి వాష్రూమ్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాష్రూమ్ లో ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క వ్యాయామశాలలో ఈ మధ్య జిమ్ చేస్తున్నటువంటి క్రమం లోపల ఇటు పిల్లల దగ్గర నుండి యువకుల దగ్గర నుండి మొత్తంగా కూడా పెద్ద వయసు వాళ్ళు కూడా అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నట్టుగా దృశ్యాలను చాలానే చూస్తున్నాం. కాబట్టి దీనిపైన నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఒక్కసారిగా ఏకంగా వర్కౌట్ చేస్తున్న సమయం లోపల కాసేపు మొత్తంగా కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఏక బరువైన వస్తువులను లేపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా జిమ్ లో ఉండేటటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ ఆధీనంలోనే ఈ యొక్క మొత్తంగా కూడా వర్కౌట్ చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా డాక్టర్ రిపోర్ట్ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకునే కనుక దీనికి సంబంధించి అయితే అందుకు ఏమైంది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.